పనిచేస్తున్నా మేమంతా ఆర్జీకేటీలో వివిధ క్యాంపస్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రాసెస్ ఉంది. 2010-14 మధ్యలో ఆర్జీకేటీ అధికారులు ఐఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీ, ఎన్ఐటీ, ఇతర స్టేట్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఆర్జీకేటీ IIITs అని పెడుతున్నాము, గ్రామీణ పేద విద్యార్థులకు క్వాలిటీ ఇంజనీరింగ్ ఇవ్వాలి, మనం దానికి మీ సహకారం కావాలి అని చెప్పి మేమందరూ ఇంటర్వ్యూలో పాల్గొని మా మెరిట్ ప్రూవ్ చేసుకొని ఇక్కడికి వచ్చామండి. మేమందరం గోల్డ్ మెడలిస్టుమే. వచ్చినప్పుడు మాకు యూజీసీ సెంట్రల్ పే స్కేల్ ప్రకారం మాకు జీతాలు చెల్లించారండి. ఎందుకంటే ఇక్కడికి తొందరగా ఐఐటీల నుంచి ఆ పే స్కేల్ వాళ్ళు ఇక్కడికి రారు. సో వీళ్ళు రిటైన్ చేసుకోవడానికి యూజీసీ స్కేల్ చెల్లించి తీసుకొచ్చారు. మీ భవిష్యత్తుకు మాది భరోసా, మీరు ఇక్కడ పేద పిల్లలకి మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మా సహాయం చేయండి అన్నారు. ఇది ఒక గొప్ప ఆశయం కాబట్టి ఆ ఆశయంలో మేము కూడా భాగం అవ్వాలని చెప్పి ఇక్కడికి వచ్చామండి. ఈ ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు ఇక్కడ ఒక్క రెగ్యులర్ ఫ్యాకల్టీ కూడా లేదు. అలాంటి సమయంలో ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎస్టాబ్లిష్ చేసి, ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఇన్ని వేల మంది పిల్లలకి మేము పాఠాలు నడుపుకుంటా వచ్చామండి. చివరి మధ్యలో ఒకసారి 2015లో శాలరీ పెంచారు. తర్వాత మేము గట్టిగా పోరాడితే 2018లో పెంచారు. ఇక అప్పటి నుంచి మా కెరియర్ని పట్టించుకోవట్లా, మా శాలరీస్ని విషయం కూడా పట్టించుకోవట్లా. మధ్యలో కోవిడ్ వచ్చింది. కోవిడ్ అయిన తర్వాత ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగిందో అందరికీ తెలుసు, రేట్లు ఎంత పెరిగినాయో. మేము అప్పటి నుంచి కూడా అధికారులని వేడుకుంటున్నాం, అయ్యా మమ్మల్ని తీసుకొచ్చారు, మాకు లేనిపోని ఆశలు చెప్పారు, ఈ గొప్ప ఆశల్లో మనం భాగస్వామ్యం చేశారు, అంతా బాగానే ఉంది, మరి మా జీవితాల పరిస్థితి ఏంటి అని మేము అడుగుతానే ఉన్నాం. వాళ్ళు ఇదిగో అధికారి దాట వేస్తారే ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో అయితే కేసీ రెడ్డి గారు, హేమచంద్రారెడ్డి గారు కనీసం మా మాట కూడా వినలేదు, చాలా నిరంకుశత్వంగా పరిపాలించారు. వాళ్ళ పరిపాలన వెళ్ళిపోయిన తర్వాత మన ప్రభుత్వం వచ్చింది, ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చిందని మేము చాలా ఆనందపడ్డాము. ప్రభుత్వం నుంచి మాకు సమస్య లేదండి. ఇన్స్టిట్యూటే మాకు శాలరీ పెంచాలని ప్రభుత్వానికి లెటర్ రాసింది. ప్రభుత్వం కొన్ని ప్రశ్నలు అడిగింది, ఇన్స్టిట్యూట్ మీరు రెస్పాండ్ అవ్వండి, దీన్ని బట్టి వాళ్ళకి ఏదైనా చేద్దామని. అలా ప్రశ్నలు అడిగిన దానికి 3 నెలల నుంచి కూడా అధికారులు ఆన్సర్ చేయకుండా ఖాళీగా కూర్చున్నారు. సీఎం గారే 15-20 రోజుల్లో ఒక ఫైల్ క్లియర్ చేస్తున్నారు. అలాంటిది ఇన్స్టిట్యూట్ అధికారులు 4 ప్రశ్నలకు ఆన్సర్ చేయడానికి 3 నెలలు పైగా తీసుకున్నారు. మమ్మల్ని తీసుకొచ్చిన విధానం కానీ, మమ్మల్ని రిక్రూట్ చేసిన విధానం కానీ, ఇట్ ఈస్ ఆన్ పార్ విత్ ద రెగ్యులర్ ఫ్యాకల్టీ అండ్ అవర్ ఇనిషియల్ సాలరీస్ ఫర్ ఆన్ పార్ విత్ ద రెగ్యులర్ ఫ్యాకల్టీ. మమ్మల్ని రెగ్యులర్ చేయకపోయినా మేము అడగలేదు, రెగ్యులర్ సరే అది వేరే విషయం, ప్రభుత్వ విధానం. కనీసం న్యాయంగా చెల్లించాల్సిన చెల్లింపులైనా మాకు చేయాలి కదా. మా క్వాలిఫికేషన్, మా ఎక్స్పీరియన్స్, మేము ఇక్కడ పడుతున్న కష్టానికైనా జీతాలు చెల్లించాలి మేము అడుగుతున్నాం, న్యాయ ప్రకారం అడుగుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ మేము కోర్టులో గత ప్రభుత్వ హయాంలో కోర్టుకు కూడా వెళ్ళాము. కోర్టు ఇంటరిమ్ డైరెక్షన్ కూడా ఇచ్చింది. తర్వాత గవర్నమెంట్ మారింది. అప్పటి నుంచి మేము కోర్టు కన్నా ప్రభుత్వాన్ని, అధికారులని నమ్ముకున్నాం. మేము ప్రభుత్వం చేద్దామని ఒక స్టెప్ ముందుకు వచ్చిన ఈ అధికారులు ప్రభుత్వానికి కూడా సహాయం చేయట్లేదు, సహకారం చేయట్లేదు. 3 నెలల నుంచి ఫైల్ అలా పెట్టుకున్నారు. మేము వేసారి ఒక 1 వారం రోజుల క్రితం ఇక్కడ ప్రొటెస్ట్ స్టార్ట్ చేసామండి. ఇప్పుడే స్టార్ట్ చేసింది కాదు, 8 ఏళ్ల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం డెమోక్రటిక్ మెథడ్లో. మొదటిసారిగా మేము ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాము. రోడ్డు మీదకి వస్తే ఈ రోజు మాపు అన్నారు. నిన్న ఛాన్సలర్ని కల్పిస్తా ఉన్నారు. ఛాన్సలర్ గారు వస్తాను రాత్రి 7ంటికి మెసేజ్ పెట్టారు, నేను రాను అని చెప్పేసి. మేము ఇక్కడ ఇంతమంది ఇన్ని రోజుల నుంచి కష్టపడుతుంటే మా హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఛాన్సలర్ గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చింది లేదు, మాతో మాట్లాడింది లేదు, ఏమీ లేదు, పట్టించుకోకుండా వదిలేశారు. ఈ రోజు మేము విసిగి వేసారు. ఇప్పుడు వచ్చి టెంట్ వేసి కూర్చున్నాం అనుకుంటే పోలీసుల ద్వారా ఇన్ఫార్మ్ చేయించారు, మీరు టెంట్ వేయడానికి లేదు, మీరు నిరసన వ్యక్తం చేయడానికి కూడా లేదు అని చెప్పి. ఇది ఏం డెమోక్రసీ అండి? ఇంత చదువుకున్నా మేము ఎక్కడ ఎవరి క్వాలిఫికేషన్ చూసినా సెంట్రల్ యూనివర్సిటీస్, ఐఐటీస్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాం? పేద విద్యార్థుల భవిష్యత్తుకి మన వంతు సహకారం ఇద్దాం, మన భవిష్యత్తుని ఇన్స్టిట్యూట్ చూసుకుంటుంది అన్న నమ్మకంతోనే వచ్చాం. బట్ ఒకవైపు జరిగింది, మా వైపు నుంచి వాళ్ళు ఎంత సహకారం తీసుకోవాలి అంత సహకారం తీసుకున్నారు. మెల్లమెల్లగా మా భవిష్యత్తును వాళ్ళు సర్వనాశనం చేశారు అని చెప్పాలంటే. ఈరోజు స్కేల్ లేకపోవడం వల్ల మేము ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్ళినా సరే మీ శాలరీ ఎంత అని అడుగుతున్నారు. మీ శాలరీ ఎంత అన్నప్పుడు మేము సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ ఎంత అని అడుగుతున్నారు. శాలరీ చెప్తే వాళ్ళు ఇంకా తక్కువ శాలరీ ఆఫర్ చేస్తున్నారు. మాకు శాలరీ ఇవ్వట్లేదు, స్కేల్ ఇవ్వట్లేదు, రెగ్యులర్ చేయట్లేదు. ఏం చేద్దామని మా భవిష్యత్తుని? ఇదంతా మమ్మల్ని చాలా వేదన కలిగిస్తుంది, బాధ కలిగిస్తుంది. మీరు నెంబర్ తక్కువ ఉన్నారు కదా అన్నట్టుగా అనుకుంటున్నారేమో అధికారులు. బట్ నెంబర్ ఎక్కువ తక్కువ అని కాదు, డెమోక్రసీలో మనం న్యాయం చేయాలి. మేమే ఎక్కువ అడగట్లా, మాకు రావాల్సిందే అడుగుతున్నాం మేము. సో ఇది అధికారుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోబట్టి మా ఈరోజు చాలా దారుణమైన పరిస్థితుల్లో బాధాకరంగా మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. సార్ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఇదే పరిస్థితి కొనసాగిస్తే తర్వాత కార్యాచరణ ఎలా ఉంటుంది? మీ కార్యాచరణ ఏం చేద్దామనుకున్నారు? అంటే గతం ఇప్పుడు 8 నెలల నుంచి 8 సంవత్సరాల నుంచి చేస్తానంటున్నారు. ఈ నిన్నటి వరకు స్పందన లేదు. రాత్రి ఛాన్సలర్ గారు వస్తున్నారు, అది స్పందన లేదు. ఇప్పుడు ఇదే ఇట్లా మీరు ఒక రోజు 1-2 గంటలు కూర్చొని వెళ్ళిపోతారు. ఇదే కంటిన్యూ చేస్తారా? ఇంకా లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తారా? ఉద్యమం అయితే ఉధృతి చేస్తామండి. ప్రస్తుతం వరకు అయితే మేము ఈ రోజుకి అనుకుంది ఏంటంటే మాకు వ్యవస్థ మీద నమ్మకం ఉంది. అది అన్ఫార్చునేట్లీ ఏంటంటే మేము
బాగా చదువుకొని రావడం వల్ల ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మాకు వ్యవస్థ మీద నమ్మకం ఎక్కువైపోయింది. మేము ఈ రోజు కూడా అకాడమిక్స్ని డిస్టర్బ్ చేయాలా, మా అడిషనల్ డ్యూటీస్ని డిస్టర్బ్ చేయాలి, ఏమీ డిస్టర్బ్ చేయకుండానే ఈ పని చేస్తున్నాం. మాకు ఈ రోజు కూడా వ్యవస్థ అంటే ఒక ఛాన్సలరే కాదు కదండి, ఇంకా పైన కూడా వ్యవస్థ ఉంది కదా, మాకు ఆ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఆ వ్యవస్థ మా ప్రాబ్లమ్స్ని విని రెస్పాండ్ అవుతుందని అయితే నమ్మకం ఉంది. బట్ అది కనుక జరగకపోతే ఏంటనేది మేము చర్చించుకొని నిర్ణయం తీసుకుంటాం. బట్ ఇది మాకు ఇదే చివరి అవకాశం అండి, ఇక మాకు అది.